వైద్య విద్య ప్రవేశ పరీక్షలో హైటెక్ కాపింగ్కు ప్రయత్నించి గురువిరెడ్డి బృందం మరోసారి దొరికిపోయింది. తిరుపతిలో గురువిరెడ్డి సోదరి పుష్పగిరి పద్మజ స్నేహితుడు రాజమోహన్ రెడ్డి కాపింగ్కు యత్నించారు. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి నాగాంజనేయులు అడిగి తెలుసుకుందాం. నాగాంజనేయులు చెప్పండి, హైటెక్ కాపింగ్ వ్యవహారం ఎలా బయటపడింది? పూర్తి వివరాలేంటి? జిల్లాని ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ మెడికల్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో 201 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది పదే ఈ పరీక్షకు సంబంధించి అప్లై చేయడం, అదేవిధంగా కొంతమంది వయసు పైబడిన ఈ పరీక్షకు అప్లై చేయడం, అదేవిధంగా ఇంజనీరింగ్ మెడికల్ 2 పరీక్షలకు అప్లై చేయడం కొంతమంది ఇలా చేశారు. దీన్ని బట్టి అధికారులు ముందే గుర్తించి వైద్య విద్యకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే సుమారుగా ఒక్కో సీటుకి 20 మంది పోటీ పడే పరిస్థితి. అయితే మనం దీన్ని సీటు ఏ విధంగా దక్కించుకుంటే సుమారు ఇప్పుడు కన్వీనర్ కోటా సీట్లు కానీ యాజమాన్య కోటా సీట్లు కానీ సుమారు ₹1 కోటి బయట అమ్ముడుపోయే పరిస్థితుంది. దీని నుంచి అక్రమ మార్గంలో ఏదో విధంగా మనం దీన్ని సీట్ దక్కించుకుంటే ఆ డబ్బులు మిగిల్చుకోవడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి నుంచి కొంత సొమ్ము తీసుకోవచ్చనే ఉద్దేశంతో కొంతకాలంగా ఈ ముఠా గురువిరెడ్డి బృందం కొంతకాలంగా ఈ పనులు చేస్తున్నారు. అయితే 2010లో ఈ గురువిరెడ్డి ముఠాకు సంబంధించినప్పుడు అరెస్టులు జరిగి తర్వాత అతను ఈ పోలీసులు అరెస్ట్ చేయడం ఈ 2 ఏళ్ళుగా అతను కామ్గా ఉండిపోయాడు. అయితే గత ఏడాది చండీగఢ్ లో కూడా పీజీ వైద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి కూడా ఇతను హైటెక్ కాపీకి సంబంధించి అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఈసారి అతను డైరెక్ట్ నేరుగా రంగంలో దిగకన్నా అతని ఆదేశాలతో కొంతమంది ఈ ఏడాది పరీక్ష రాష్ట్రాన్ని గుర్తించిన పోలీసులు, నిఘా వర్గ పోలీసులు, అదేవిధంగా జేఎన్టీ అధికారులు ఈ రోజు వాళ్ళ మీద నిఘా పెట్టి ఈ రోజు తిరుపతిలో పుష్పగిరి పద్మజ అంటే గురువిరెడ్డి సోదరిగా చెప్తున్నారు. ఈవిని అరెస్ట్ చేయడంతో పాటు రాజమోహన్ రెడ్డి అనే మరో వ్యక్తి అంటే ప్రభాకర్ పేరుతో ఇతను పరీక్ష రాష్ట్రాన్ని గురించి అతను కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం వీళ్ళిద్దరితో పాటు మరో 3 కీలకమైన వ్యక్తులను అదుపులో తీసుకుని మొత్తం అంటే పరీక్ష సంబంధించి వాళ్ళు హైటెక్ కాపింగ్ పాల్పడలేదు కానీ పాల్పడే ప్రయత్నం చేస్తారని చెప్పి ముందు అదుపులో తీసుకోవడం జరిగింది. వీరితో పాటు టోటల్ గా మొత్తం వైద్యులకు సంబంధించి రాష్ట్రంలో సుమారు 50 మంది ఈ తరహాలో వేరే పేర్లతో పరీక్షలు రాస్తారని చెప్పి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. అయితే గురువిరెడ్డిని కూడా గురువిరెడ్డి ఈ వ్యవహారం లేకుండా గురువిరెడ్డిలో కర్నూలులో జరగడంతో అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీని మీద మరింత సమాచారం అందాల్సింది జిల్లాని. ధన్యవాదాలు నాగాంజనేయులు.